అనుకోకండి, అయితే మాత్రం ఇటువంటి ఫలితాలే వస్తాయి అనుకుంటున్నాను. రైట్, ఓకే. చిన్నప్రెడ్డి గారు, మీరేమో ప్రజా సమస్యల మీద ఫైట్ అంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే నైరాస్యంలో ఉన్నటువంటి క్యాడర్, ఆ కార్యకర్తల జోష్ నింపడానికే ఇదంతా వైసీపీ చేస్తుంది అన్న చర్చ కూడా ఉంది. కాబట్టి ఎంతవరకు నిజం ఏమంట? ఒక 2 సమాధానాలు చెప్పిన తర్వాత మీరు అడిగిన దానికి చెప్తా. చెప్పండి. ఇందాక వంశీ అన్నాయి ఫ్లోటింగ్ బ్రిడ్జి పోయింది అని చెప్పి, ప్రపంచ రాజధానిలో బ్రిడ్జి పిల్లర్స్ ఊడిపోయి ప్రపంచ రాజధానిలో లక్షల కోట్లు పెట్టి కట్టేదానికి బ్రిడ్జి పగిలిపోయింది నాయన. ఎక్కడ చెప్పు సమాధానం? దీని ప్రపంచ రాజధానిలో ప్రపంచం ఏ బ్రిడ్జి చూపించాలా? నోటి మాట కాదు, అది ఏ బ్రిడ్జినో చెప్పాలి. మళ్ళీ నువ్వు అది ఏ బ్రిడ్జో చెప్పండి అన్నాయ్, అబద్ధం చెప్పకూడదుగా. ఉండు, చెప్పు. నీ అవకాశం వచ్చినప్పుడు బ్రిడ్జి బ్రిడ్జో చెప్పన్నా. అది చిన్నప్రెడ్డి అన్నాయ్, అలా బురద చల్లకూడదు. అది ఏ బ్రిడ్జో చెప్పు అన్నా. నీవు అదిగో మళ్ళీ వచ్చాడు. రాజధాని అమరావతిలో కూలిపోయిన బ్రిడ్జి ఏదో చెప్పు, బురద చల్లడం కాదు. నీలోకి ఆ ట్యూటర్ రాకుండా నువ్వు డిబేట్ ఎక్కడ కంప్లీట్ కాదన్నా. బ్రిడ్జి కూలిపోయింది అన్నావు సార్. చందు గారు మీరే అడగండి సార్. కూలిపోయింది అడగండి. అమరావతిలో ట్యూటర్ గా పెట్టించుకొని ఆ బ్రిడ్జి ఎక్కడ కూలిపోయిందో అడగండి సార్. అలా కాదు చిన్నప్రెడ్డి గారు మాట్లాడేటప్పుడు క్రాస్ టాక్ చేయమాక. రైట్, సరే. బ్రిడ్జి ఎక్కడో చెప్పది. ఓకే వంశీ గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. రైట్, చెప్పండి చిన్నప్రెడ్డి గారు. ఇప్పుడు చెప్పండి సార్. ఇందాక ఏదో అడిగారు, అందుకని మీరు ప్రపంచ రాజధానిలో బ్రిడ్జి కూలిపోయింది అన్నారు కదా, అది ఎక్కడో అడుగుతున్నారు. దానికి జస్ట్ మీకు తెలిస్తే చెప్పండి. అమరావతి రాజధాని నడిబొడ్డులో, అమరావతి రాజధాని నడిబొడ్డులో సార్ జరిగినటువంటి అంశాన్ని చెప్పాము. దానికి సంబంధించినటువంటిది రామ్మోహన్ రావు గారు మీకేమో తెలుసా సార్? ఆ బ్రిడ్జి అమరావతిలో బ్రిడ్జి కూలిపోయిందంట. ఎక్కడ కూలిపోయింది, ఎప్పుడు, ఏంటి సార్? పిల్లర్స్ కూలిపోయినటువంటి వాటి మీరు అట్లా ఎక్కడన్నా అలా కదా మీరే చెప్తున్నారు కదా చిన్నప్రెడ్డి గారు, దాని పేరు కూడా చెప్తే తెలుసుకుంటారు. ఏ ఊర్లో కూలిపోయింది చెప్పండి. వితండవాదం నేను చేయను ట్యూటర్ గారు. మీరు ట్యూటర్ గా నేర్చుకుంటానంటే అలా కదా చిన్నప్రెడ్డి గారు, కూలిపోయింది అన్నారు కదా, ఎక్కడ చెప్పండి. పోనీ మీరు మాట్లాడేది ఏంటి? వరదల టైంలో అమరావతిలో కొన్ని ఊళ్ళు ఉన్నాయి. కృష్ణాయపాలెం ఉంది, వెలగపూడి ఉంది, మందడం ఉంది, అలా ఊర్లు ఉన్నాయి కదా. ఏ ఊర్లో బ్రిడ్జి కూలిపోయిందో చెప్పండి అమరావతి. వంశీ గారు చెప్పండి. అమరావతికి మీరు వస్తానంటే రండి, రామ్మోహన్ రావు గారు తీసుకొని రండి. మేము ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి అన్ని అంశాలని మనం చెప్పగలుగుతాం. అంతేగాని కాదు చిన్నప్రెడ్డి గారు, మీరు ఇంతలా అడుగుతున్నారు కదా. ఒక్క నిమిషం వంశీ గారు ఒక్క నిమిషం. నాది కూడా అమరావతి అండి, నేను ఎప్పుడు వెళ్ళలేదు చూడలేదు, అందుకని చెప్తున్నాను. ఎనీవే ఓకే, చెప్పండి. ఒక్క క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి. కార్యకర్తల్లో జోష్ నింపడానికే చిన్నప్రెడ్డి గారు. నేను ఒకటే మాట చెప్తున్నా చందు గారు, మీరు డిబేట్ కంటిన్యూ చేయండి. మీరు అమరావతే కదా, నేను ఒక నిమిషంలో చెప్తా, ఒక నిమిషంలో చెప్తా. మీరు మాట్లాడి కంటిన్యూ చేయండి, చెప్తా. అసలు మీరేందో మీ సంగతి ఏందో కూడా ఇప్పుడు బయటపడాలి కదా. అమరావతి తెలియనంత దీనిగా మరి మీరు ఉంటే నేను చేయగలిగేది ఏం లేదు. నేను చెప్తాను ఇప్పుడే మీకు. చెప్పండి. సరే ఓకే, కానీ ఇక్కడ మనకి టైం అయిపోతుంది కాబట్టి నేను మిమ్మల్ని ఇందాక ఒక క్వశ్చన్ అడిగా. ఇప్పుడు మీరు ఏవైతే నిరసనలు ఉద్రిక్తతలు చేస్తున్నారో ఇదంతా కూడా నైరాస్యంలో ఉన్న క్యాడర్లో జోష్ నింపడానికే, కార్యకర్తల్లో ఉత్తేజం తేవడానికి తప్ప వేరే ఏం లేదు, ప్రజా సమస్యల మీద కాదు అనే చర్చ కూడా ఉంది. కాబట్టి దానికి మీరు ఇచ్చే ఫైనల్ కన్క్లూషన్ ఏంటి? ఏం చెప్తారు మీ పార్టీ నుండి? సార్ నేను అదే మొదట రాగానే నేను చెప్పింది, మాకు అసలు వీళ్ళు 1500 రూపాయలు ప్రతి ఇంట్లో ఉన్నటువంటి నీకు 1500 నీకు 1500 నీకు 1500 చెప్పినటువంటి అంశాన్ని కనుక ఇచ్చారనుకోండి, మేము రోడ్డు మీదకి రాము. అమ్మఒడి అందరికి ఇచ్చారనుకోండి, ఇస్తానన్న వాళ్ళు ఇచ్చినటువంటి హామీ మేరకు. రైట్, ఓకే, ఫ్రీజ్ అయింది. వంశీ గారు ఫైనల్ గా మీ కన్క్లూజన్ ఏంటి? సార్ ఇప్పుడు ఒక విషయం సార్, చందు గారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏంటో తెలియక ముందు 67 సీట్లు ఇచ్చారు ఆయనకి. తెలుసుకుందామని 150 సీట్లు ఇచ్చారు. గిట్టుబాటు రేట్లు ఇస్తున్నారు అనుకోండి, చేస్తే ఖచ్చితంగా మంచి పేరు రావాలని కోరుకుందాం సార్. ఓకే అండి, ఫైనల్ గా వంశీ గారు బ్రిడ్జి పేరు చెప్పే పనిలో ఉండండి. కానీ
జగన్మోహన్ రెడ్డి గారు అంటే తెలియక ముందు 67 ఇచ్చారు సార్, తెలుసుకుందామని 151 ఇచ్చారు, తెలిసినాక 11 ఇచ్చారు సార్. సో నేనేమంటా ఉన్నానంటే ఇప్పుడు మాకంటే